హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, పెరుగు ఆవళ్ళు. వీటినే పెరుగు వళ్ళు అని కూడా అంటారనమాట. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మనం చూసేద్దాము. ముందుగా మనం మినపప్పు బాగా నానబెట్టుకుని 4 గంటల వరకు ఇడ్లీ పిండిలాగా ఇట్లాగా మంచిగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా జారుగా ఉండాలి పిండి అనేది, గట్టిగా అయితే అస్సలు ఉండకూడదు. కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం మిరియాలు వేస్తున్నాను. చక్కగా ఇలా కలుపుకోవాలి. మన వడలు అనేవి మంచిగా మనకి క్రిస్పీగా బాగా రావాలంటే ఎప్పుడైనా మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుంది. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి పిండిని. ఇలా జారుగా ఉండాలన్నమాట పిండి అయితే. మంచి ఫ్లేవర్ కోసం నేనైతే మిరియాలు వేసాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి హ్యాపీగా. ఇంకా ఆయిల్ పెట్టుకున్నాము కడాయిలో. అది బాగా హీట్ ఎక్కాలన్నమాట. హీట్ ఎక్కిన తర్వాత చేయి తడుపుకుంటూ ఇలా వేసుకోవాలి. వడలు అనేవి చేత్తోనే వేసేసుకోవచ్చు. కొంచెం పిండి తీసుకొని ఇలా మధ్యలో గుంట చేసుకొని ఇలా వేసేసుకోవాలి. బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి. వడలు వేసిన తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. అప్పుడే మనకి వడ అనేది లోపల వరకు చక్కగా ఫ్రై అవుతుంది. వీటినే గారెలు అంటారు కొన్ని ఏరియాలో, కొన్ని ఏరియాలో వడలు అంటారు, కొన్ని ఏరియాలో ఒకలా పిలుస్తూ ఉంటారు కదా. చక్కగా మనమైతే ఇలాగ గారెలు అయితే వేసేసుకున్నాము. వీటిని మనము మంచిగా ఫ్రై చేసుకుందాం. 2 వైపులా కాలే విధంగా తిప్పుకుంటూ 2 వైపులా కాలాలన్నమాట. ఇవి మనకి మామూలు గారెలాగా ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు. కొంచెం గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది ఈ వడలు అనేవి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పెరుగు ఆవళ్ళు అనేది ఈ సమ్మర్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది బ్రేక్ఫాస్ట్గా బాగుంటుంది. కడుపులో చల్లగా ఉంటుంది, చలవ చేస్తుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా తినవచ్చు అనమాట దీన్ని. ఈ ఫుడ్ అనేది చాలా మంచి హెల్దీ ఫుడ్. పెరుగుతో కలిసి మనం తీసుకుంటాం కాబట్టి చాలా మంచి హెల్దీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఇలాగైతే గారెలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ తీసుకొని దానిలో సాల్ట్ వేసుకొని ఇలా కరిగిన తర్వాత ఈ మనం తయారు చేసి పెట్టుకున్న ఈ వడలు అయితే ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకొని వాటర్లో ఒక 5 నిమిషాలు ఇలా వదిలేసి ఇలా పిండేసి మళ్ళీ మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఆయిల్ అంతా వదిలేస్తుంది మన గారెలు. మనం వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కదా, దాన్ని మొత్తం మనం ఇలా పిండేసేయాలన్నమాట. చక్కగా మనం అయితే ఇలాగా రెడీ చేసుకోవాలి అన్నీ కూడా. ఈ వడలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. అసలు వడలు ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు కదా. ఏ ఏరియాలోనైనా ఫేమస్ అనమాట ఈ గారెలు అనేది. ఇంకా మనం పోపు వేసుకుంటున్నాం ఇప్పుడు. ఇంకా ఆయిల్ పెట్టుకొని పోపు దినుసులు వేసేసుకొని ఎండుమిర్చి వేసేసుకొని జీలకర్ర ఇవన్నీ కూడా మనం పోపు దినుసులు అన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. జీలకర్ర వేసుకోవాలి, మెయిన్ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాము, మంచి కలర్ కోసం అనమాట. ఎక్కువ వేసుకోకూడదు. ఇంకా కరివేపాకు వేస్తున్నాను, ఇంకా పచ్చిమిర్చి తరుగు, ఇంకా అల్లం తరుగు. ఇవన్నీ కూడా మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ముందుగా మనం పెరుగు తీసుకొని, ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకొని బాగా జిలికి పెట్టుకోవాలి. దాంట్లో సాల్ట్ వేస్తున్నాను. తర్వాత ఈ పోపు రెడీ చేసుకున్నాం కదా, ఈ పోపు అనేది వేసేసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలన్నమాట. మనకి పెరుగు అనేది రెడీ అయిపోయింది. పెరుగు ఆవళ్ళకి పెరుగు అనేది రెడీ అవుతుంది. ఇంకొక వాయి కూడా వేసేసుకొని మనం అన్నీ ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలి. వడలు అనేది ఈ విధంగా వాటర్నంతా కూడా ఇలా పిండేసేయాలన్నమాట. అప్పుడే మనకి మన పెరుగు ఉంది కదా, పలసగా చేసుకోవాలి దాన్ని కూడా. అప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అప్పుడు పెరుగు గారెలు అనేవి బాగా పీల్చుకుంటాయి అన్నమాట. అప్పుడు మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా పోపు పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్న పెరుగు ఏదైతే ఉందో ఈ విధంగా మనం రెడీ చేసుకున్న వడల మీద పోసేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్. ఎవరైనా చేసేయచ్చు, వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. పిల్లలు పెద్దలు ఎవరైనా తింటారు, వద్దు అని ఎవరు అనరు. అంత బాగుంటాయి ఇవి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ విధంగా గారెలు అనేవి ఒక 5 నిమిషాలు ఇలా వదిలేయాలి. పెరుగు కూడా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాగే మన ఛానల్లో ఎన్నో మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.